హలో గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము బూన్కి వెళ్ళాము. మా దగ్గర నుండి బూన్ వచ్చేసి ఒక 2.5 అవర్స్లో ఉంటుందన్నమాట ఆ డిస్టెన్స్లో. సో ఆ ప్లేస్కి మేము ఒక వీకెండ్ అంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సో ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక వీకెండ్ అలా వెళ్దాము అనేసి, ఇంకా దగ్గరలో బూన్ ఉంది కదా అనేసి బూన్ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయి, అలాగే అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో మేము ఫస్ట్ ఇక్కడ మెయిన్ నాకు ఎక్కువగా నచ్చేది ఏంటంటే ఇక్కడ మిస్టరీ హిల్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు దీని లోపల ఉంటుంది, మేము అక్కడికి కూడా వెళ్తాము. సో దానికంటే ముందు ఇప్పుడైతే ఇక్కడ మేము టికెట్స్ తీసుకుంటున్నాం అనమాట. సో మేము ఒక ప్యాకేజ్ లాగా కొన్ని గేమ్స్ ఉంటాయన్నమాట. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లాగా తీసుకున్నాము. సో ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి మేము మైనింగ్ అండి. సో మైనింగ్ చేస్తున్నాం అనమాట. సో ఆరుకి వాళ్ళ స్కూల్లో కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఇంకా రియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చూపిద్దాము అనేసి ఇక్కడికి ఫస్ట్ అయితే అంటే బూన్లోనే, సో అన్నీ అక్కడక్కడే ఉంటాయన్నమాట అదే ప్లేస్లో. సో ఇవి వచ్చేసి ఇప్పుడు మైనింగ్ చేస్తున్నాము. సో ఇది చూడగానే ఆరు బేబీ వచ్చేసి సో అందులో నుండి డైమండ్స్ వస్తాయి కదా, డైమండ్ మైనింగ్ కదా అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో అదే అనేసి ఏంటంటే వాళ్ళు ఆ ఇసుకలో మొత్తం కొన్ని స్టోన్స్, కలర్ఫుల్ స్టోన్స్ అలా ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మనకు వచ్చిన మన బాక్స్లో వచ్చిన స్టోన్స్ అన్నీ కూడా ఇంకా మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో అది ఇక్కడ ఫస్ట్ అయితే మైనింగ్కి వచ్చాము. అరే నీ డైమండ్స్ చూపెట్టు మామయ్య. జాన్ అన్నీ వేసేస్తున్నాం. చాలా ఉన్నాయి కవర్స్. Wow, full of diamonds. Look. Hello? మేము ఇప్పుడు బుల్ రైడ్కి వచ్చాము. బుల్ రైడ్ చేయడానికి వచ్చాము. వెయిటింగ్ మా బుల్ రైడ్ ఇస్తాం. అరవై ఇప్పుడు నానా నాకు రైట్ హ్యాండ్ ఆమ్లెట్ అరవై నానా ఆరు బేబీ ఆరు బేబీ ఇటు చూడు. ఎందుకంటే కూర్చోరా కరెక్ట్.
పర్వాలేదు జాగ్రత్త. అరే వీళ్ళు కాలు పెద్దగా ఉన్నారు, వీళ్ళు చిన్న డైరెక్ట్ ఆడ పెట్టుకున్నాడు. ఆరు నాన్నలు ఇటు చూడు. పడుతున్నాడు ఆరు బేబీ. ఫుల్ నవ్వుతున్నాడు. గట్టిగా పట్టుకోండి. అరే నీకు రైడ్స్ పెద్ద పెద్ద రైడ్స్ మళ్ళీ వెళ్ళాలి నువ్వు. మళ్ళీయా? అట్లా కాదు, ఇట్లా 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 ట్రాంపోలిన్ లా ఎక్కువ అంతే అంటే పడుకుంటావు కదా. అరే వీళ్ళంతా నెక్స్ట్ మా ఇద్దరం పోదామా? ఊరికి ట్రాంపోలిన్ వెళ్దాం. అది ఎక్కము, అది ఎక్కద్దు, జస్ట్ మేము జంప్ చేద్దాం. ఓకే గీత రెడీగా ఉండు, కూర్చొని కాదు కానీ. వాడు పోతాడు. లాస్ట్కి వెళ్దాంలే. Geeta, we need 1 minute. 30 seconds. 30 seconds. You got 1 more. అది అన్నప్పుడు లాస్ట్ ఇట్లా సెకండ్స్ లాస్ట్ కింద పడినప్పుడు. ఓకే నైస్. అసలు ఏది లేదు పట్టుకోవడానికి అక్కడ. అవును, ముందు పట్టుకోండి, ముందు పడుతున్నా. మళ్ళీ పోతాను. మేము పోతాం. 15 seconds. సో చూసారు కదండి, ఆ రైడ్ ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి. ఫుల్ ఫన్ ఉండిందండి. మేమందరం కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సే అది. అంటే ఎప్పుడు చూస్తూ ఉంటాము, ఇలా మనకి టీవీ షోస్లో చూస్తూ ఉంటాము, బయట ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా చూస్తూ ఉంటాం కదా, బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఈసారి మేము తీసుకున్న ప్యాకేజ్లో అది కూడా ఉంది. సో అందుకనేసి అది కూడా ట్రై చేసాం అందరం. సో ఫస్ట్ అయితే మైనింగ్ చేసామండి. మైనింగ్లో అయితే ఎన్ని కలెక్ట్ చేసుకున్నామో సో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను కుదిరితే. సో ఆ రోజు తీసుకోలేదు, ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గర ఏమైనా వీడియోస్ ఉంటే నేను అవి షేర్ చేస్తాను లాస్ట్లో. స్మైల్ ప్లీజ్. మెల్లిగా ఇట్రా, అటొద్దు, అటు మట్టింది.
అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము మ్యూజియంకి వచ్చాము. సో అన్నీ కూడా పక్క పక్కనే అటు ఇటుగా ఉంటాయి. సో ఆ 2 రైడ్స్ అయిపోయాయి కదా, మైనింగ్ అయిపోయింది, అలాగే రైడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజియంకి వచ్చామన్నమాట. సో ఈ మ్యూజియంలో ఏంటంటే మొత్తం కూడా మనకి వేటాడడానికి కావాల్సిన ఐటమ్స్, లైక్ ఇవి మనకి బాణాలకి ఆరో హెడ్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ అవే మోస్ట్లీ ఆరో హెడ్స్ డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ షేప్స్లో అలా ఉంటాయి అన్నమాట. సో అన్నీ కూడా ఇలా డిస్ప్లే లాగా చేశారు. సో ఇవి లైక్ ల్యాక్స్లోనే ఉన్నాయండి. నాకు తెలిసి అయితే ఇవి వేలల్లో కాదు, లక్షల్లోనే ఉన్నాయి. ఇన్ని చాలా ఉన్నాయి అన్నమాట. సో ఏంటంటే ఒక 2 కపుల్స్ వాళ్ళకి హాబీ లాగా ఉండి అలా అన్నీ ఇలా స్టోన్స్తో, మనకి న్యాచురల్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్తో వాళ్ళు ఇలా ఆరో హెడ్స్ అన్నీ ఇలా చేశారనమాట. సో ఆరో హెడ్సే కాదు, అక్కడ డిఫరెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫిషింగ్ చేయడానికి, అలా అన్నీ డిఫరెంట్గా అన్నీ కూడా స్టోన్స్తోనే 2 కపుల్స్, ఓన్లీ ఒక 2 కపుల్స్ కలిసి ఇవంతా చేసేసారంట. సో ఇది అంటే చెప్పడానికి కూడా ఎప్పుడో పూర్వకాలంలో అలా చేసింది కాదు, రీసెంట్ టైమ్స్లోనే, లైక్ 1970s ఆ టైంలోనే అనుకుంటా. సో ఆ టైంలోనే ఒక 2 కపుల్స్ ఇలా హాబీ లాగా చేశారనమాట. సో ఇక్కడ డ్రమ్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఇలా ఆరో హెడ్స్, ఫిషింగ్కి ఇలా వేటాడడానికి కావాల్సిన అన్నీ కూడా ఇలా స్టోన్స్తో వాళ్ళు చేశారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు బాణంకి సో చూసారా ఆరో హెడ్ ఎలా కట్టి ఉంచారో. సో ఇలా అన్నీ అలా ఉన్నాయన్నమాట. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, నేను క్లియర్గా చూపిస్తున్నాను ఈ ఆరో హెడ్. సో ఇలా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఫ్రీగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో అక్కడ తీసుకున్నాం మేము. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మ్యూజియం కింద ఫ్లోరు, పై ఫ్లోర్లోనే వాళ్ళ హౌస్ అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు లేరు, సో వాళ్ళ హౌస్ అనమాట. సో వాళ్ళు ఒకప్పుడు ఉన్నప్పుడు ఈ హౌస్లో ఉండేవాళ్ళు. సో అది అలాగే టూరిస్ట్ ప్లేస్ లాగా, అంటే లైక్ ఇంకా విజిటింగ్ ప్లేస్ లాగా ఇలా పెట్టేశారనమాట. సో అందరూ వెళ్ళి ఆ పైన కూడా చూడొచ్చు. సో కానీ కొంచెం అయితే ఏంటి ఓల్డ్ మోడల్లో, అలాగే కొంచెం భయంగా కూడా అనిపించింది అనమాట ఆ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే. సో అలా వాళ్ళ అన్నీ, ఇంకా ఇంట్లో డైనింగ్ టేబుల్, బెడ్, వాళ్ళ బెడ్రూమ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. హాల్ ఏరియా అంతా కూడా పాతబడిపోయి అలా ఉన్నాయి. బట్ ఓకే, చూడొచ్చు. కొంచెం నాలాంటి వాళ్ళకైతే కొంచెం అలా భయం వేస్తుంది, బట్ దట్స్ ఓకే. డు నాట్ టచ్ అని పెట్టారు, నువ్వు మీరేం టచ్ చేస్తున్నారు? అన్నిటి మీద పెట్టారు కదా, ప్లీజ్ డు నాట్ టచ్. థ్యాంక్ యూ. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తున్నాను. అట్లానే పెట్టాను. ఇక్కడ కూర్చొని శాంటా. సో యాక్చువల్గా ఈ ఆరో హెడ్స్ అన్ని 1920 నుంచి 1970 వరకు చేసింది. వస్తుందంటే ఇంకా నొక్కితే లోపల ఉన్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి. చూసావారు బేబీ అక్కడ? వాడికి ఉయ్యాల ఉంది, చూసినావా బేబీ? ఓ యా, ఉయ్యాల. అదిగో ఆరు బేబీ అక్కడ, అదిగో. How old are they? No idea. This is Pepe though. He's a good boy. It's okay, Pepe. You're a good boy. How many you got? There's 5. It's just part of this. Yeah, this used to be a bunch of like farmland and stuff like that with apple trees and such. Okay. So we have chickens. He's a good boy. He's very pretty. He's nice. Okay. Okay, Pepe. Okay. ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు, అది తింది. పెట్టు. ఇక్కడ పైన అవును.
Good job. Good job, buddy. ఇట్లా అనుకో. Good job. But I'm gonna save that for when we're outside, and I'm gonna get Tui on a step up there for us so we can see some weird things happen. If you don't get to volunteer with the whole tour group, don't worry. Once I leave y'all from the tour, y'all can go right back out into that to give that a try if y'all want. సో ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా, దీని తర్వాత మిస్టరీ హిల్కి వెళ్తున్నాము. సో ఇది నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నాను కదా, నాకు ఈ బూన్లో ఈ ప్లేస్లో ఒక ప్లేస్ ఇష్టం అనేసి. సో అది వచ్చేసి మిస్టరీ హిల్. సో ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాము. సో అది ఆ ప్లేస్ అంటే అన్నీ చెప్పాను కదా, అన్నీ సైడ్ బై సైడ్ అలాగే ఉంటాయన్నమాట అన్నీ. సో ఇప్పుడు వచ్చేసి దీని లోపల నుండి మనల్ని ఆ మిస్టరీ హిల్కి తీసుకెళ్తారు. ఇదంతా ఏంటంటే ఇక్కడ ఇవన్నీ పనిముట్లు, ఈ వస్తువులన్నీ చూస్తూ ఉన్నారు కదా. సో ఇదేంటంటే ఒకప్పుడు ఇక్కడ యాపిల్ తోటలు ఉండేవంట. సో ఆ యాపిల్ తోటలో యూజ్ చేసిన పనిముట్లు అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే లాగా ఇలా షోకేస్ లాగా అలా పెట్టారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే ఇక్కడ వన్ సైడ్ చూస్తే చాలా చిన్నగా కనిపిస్తారంట. సో ఇప్పుడు మా ఫ్రెండ్ అటు నిల్చుంది కదా అమ్మాయి, సో తను ఏంటంటే చిన్నగా అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ చాలా చిన్నగా కనిపిస్తారు అనేసి అంటున్నారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో మా ఫ్రెండ్ అమ్మాయి ఇటు సైడ్ నిల్చుంది. సో ఇప్పుడు హైట్ చూడండి. అండ్ అలాగే దాని తర్వాత ఇప్పుడు వేరే సైడ్ వచ్చేస్తుంది. సో అప్పుడు హైట్ చూడండి. సో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అనేది చెప్పండి. సో అక్కడ నుండి లైవ్గా చూసేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం కనిపిస్తుంది, కొంచెం అనిపిస్తుంది అరే ఇటు సైడ్ ఉన్నప్పుడు కొంచెం హైట్ అనిపించింది. నార్త్ అని ఉంది కదా, సో అటు కింద ఎన్ రాసింది. సో అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇంకా చిన్నగా కనిపించింది అనమాట. అంటే అది ఇల్యూషనో మరేంటో అర్థం కాదు, కానీ అలా అయితే కనిపించింది. సో మీకు కూడా ఈ వీడియో చూసేటప్పుడు అలా ఏమైనా అనిపించిందా అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే ఇదండి. సో ఇప్పుడైతే మిస్టరీ హిల్ లోపలికి వచ్చేసామండి. మిస్టరీ హిల్ అంటే ఒక రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్లో ఏంటంటే గ్రావిటీ అనేది ఒక డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటుందంట. సో అలా ఒక డిఫరెంట్ డైరెక్షన్లో ఉండటం వల్ల మనం అందరం కూడా ఇలా బెండ్ అయి కనిపిస్తాము. సో ఇదన్నమాట, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇది అక్కడ వాళ్ళు మనకి ఒక గైడ్ చేసే వాళ్ళు ఉంటారనమాట. సో అక్కడ తనంతా చెప్తూ ఉంటారనమాట. సో ఈ ప్లేస్లో ఇక్కడ ఎన్సీలో బూన్లో ఉంది ఇలా, అలాగే డిఫరెంట్ స్టేట్స్లో కూడా అక్కడక్కడ ఈ స్పాట్స్ ఇలాంటి ఈ గ్రావిటీ ఒక డిఫరెంట్ డైరెక్షన్లో ఉండే ఇలా మిస్టరీ హిల్స్ అనేవి ఉన్నాయంట. సో అక్కడ కూడా ఇలా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా వేరే స్టేట్స్లో కూడా ఉంటుందంట. సో ఇప్పుడు వచ్చేసి ఈ రూమ్లో ఫస్ట్ వెళ్ళగానే మనకు ఎలా అనిపిస్తుంది అంటే కళ్ళు తిరిగినట్టు, కొంచెం పడిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ కొంచెం సేపు తర్వాత మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ అలాగే కొంచెం ఎంజాయ్ కూడా చేస్తాము, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. గ్రావిటీ అనేది డిఫరెంట్ డైరెక్షన్లో ఉండటం వల్ల మనం కూడా కొంచెం డిఫరెంట్గా ఇట్లా బెండ్ అయి కనిపిస్తూ ఉంటాము. సో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే అక్కడ మనకి గైడ్ చేసే వాళ్ళు కూడా అక్కడ కొన్ని వస్తువులతో కొన్ని ఇలా ఏంటి చేసి చూపించారనమాట. లైక్ అంటే ఇప్పుడు మనము బాల్ కూడా పైకి వేస్తే అది పైకి పోకుండా ఇట్లా అంటే పైన డైరెక్షన్లోకి కాకుండా కిందికి పడుతుంది కదా. సో అదేంటంటే ఆ బాల్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో నేను అది కూడా కుదిరితే చూపిస్తాను, నేను వీడియో తీసానో లేదో తెలీదు. అండ్ అలాగే ఈ స్వింగ్ ఉంది కదా, దీనికి కూడా ఒకటి ఉందండి. ఇదేంటంటే మన ఇంటి దగ్గర స్వింగ్స్ ఏమైనా మనము ఊగుతూ ఉన్నంతసేపు అలా ఊగుతూ ఉంటాము, అలాగే ఒక టైంలో స్టాప్ అయిపోతాం కదా మనము పుష్ చేయకపోతే మనము స్టాప్ అయిపోతాం కదా. సో ఈ స్వింగ్ ఏంటంటే మనము ఎన్ని డేస్ అయినా ఎన్ని అవర్స్ అయినా ఇలా తిరుగుతూనే ఉంటుందంట. సో దానికి ఏంటంటే ఇంకా అదే ఇప్పుడు నేను చెప్పినట్టుగా లైక్ డిఫరెంట్ డైరెక్షన్లో ఉండటం వల్ల గ్రావిటీ. సో అదేంటంటే అది ఎప్పుడు అలా ఊగుతూనే ఉంటుందంట. మనం కూర్చొని వన్స్ ఒకసారి పుష్ చేసి ఉన్న తర్వాత అలా స్వింగ్ ఊగుతూనే ఉంటుంది. సో అలా ఒక మిస్టరీ హిల్ కూడా అయిపోయిందండి. యాక్చువల్గా నేను చాలా వీడియోస్ తీశాను, బట్ మిస్ అయిపోయాయి.
చేస్తున్నాను. అలాగే మనం ఆ రూమ్ నుండి బయటికి రాగానే ఇలా ఈ బబుల్వి ఒక రూమ్ ఉంటుందన్నమాట. ఇందులో బబుల్స్ రిలేటెడ్ అన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. సో ఇలా ఒకటి అండ్ అలాగే పిల్లలు ఆడుకునే బబుల్స్వి ఉంటాయి కదా చిన్నవి. సో అలా అన్ని రకరకాలుగా ఉంటుందన్నమాట అక్కడ ఆ ఏరియాలో. అలాగే ఇంకా చిన్న చిన్న వేరే వేరే గేమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో అందుకనేసి ఇంకా అందరం కూడా ఇక్కడ పెద్ద బబుల్ వస్తుందా రాదా మన పైనుండి అనేసి ట్రై చేస్తూ ఉన్నాము. సో చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటే అది కూడా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు స్టార్ట్. చూడు ఏం కాదు సోప్ వాటర్. రాలేదు ఇందాక సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనము మిస్టరీ హిల్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ వచ్చేసి ఇలా యాక్స్ థ్రోయింగ్ది మళ్ళీ ఈ గేమ్ ఉంటుందన్నమాట. సో మేము తీసుకున్న ప్యాకేజ్లో ఇవన్నీ ఉన్నాయి. మేము లాస్ట్ కపుల్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే మనము ఏదైతే చూస్తామో దానికి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అలా చేయలేదన్నమాట. వాళ్ళు ఏంటంటే మొత్తం కూడా ఇప్పుడు లైక్ ఈ ప్యాకేజ్ లాగా ఇలా తీసుకుంటే ఇవన్నీ వస్తాయి గేమ్స్, ఇవన్నీ చూడొచ్చు మీరు అనేసి అలా చెప్పారనమాట. సో అందుకనేసి మేము ప్యాకేజ్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అలాగే ఫ్రెండ్స్ అందరితో వెళ్ళాం కాబట్టి ఈ ప్యాకేజ్ తీసుకుంటేనే ఇంకా బాగుంటుంది, అందరం కూడా ఎంజాయ్ చేయగలం అనేసి అనిపించింది. సో ఆరుకి ఏంటంటే అప్పటికే ఇంకా చాలా ఆకలేసింది. అందుకనేసి వాడిని ఒక పక్కన కూర్చోబెట్టి ఇంకా ఇంటి దగ్గర నుండి మేము గుగ్గిలు తెచ్చుకున్నాం అనమాట. సో అవే తింటూ ఉన్నాడు. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి నేను యాక్స్ థ్రోయింగ్ చేస్తున్నాను. ఇది నా సెకండ్ టైమ్. నేను స్టార్టింగ్లో ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి నేను చేశాను. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. సో ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1-2 రౌండ్స్ టైంలో మనకి కొంచెం అంటే సరిగ్గా వేయలేము. సో వన్స్ మనకి ఎలా వేస్తే అక్కడ అది యాక్స్ డైరెక్ట్గా స్పాట్లో పడుతుంది అనేసి మనకు అర్థమైపోద్ది అనమాట. సో ఈజీగా వేసేయచ్చు. సో ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ పడిపోయింది కదా. సో అలా నేను ట్రై చేస్తూ ఉంటే ఇంకా వీడియో తీయలేదు, కానీ సెంటర్లో కరెక్ట్ స్పాట్లో అలా కూడా పడిందండి. సో ఇదన్నమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మేము బూన్కి వచ్చేసి 2 days వచ్చామండి. సో ఇది వచ్చేసి డే 1 వచ్చేసి మేము చేసిందంతా ఇదండి. సో ఇదంతా కూడా డే 1 వీడియో. సో డే 2 వీడియో కూడా నేను షేర్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. సో ఇప్పటికైతే ఇదే అండి. ఇంకా యాక్స్ థ్రోయింగ్ తర్వాత యాక్చువల్గా ఇంకొకటి మర్చిపోయాను. సో ఏంటంటే మేము మనకి ఓల్డ్ డ్రెస్సెస్లో కూడా ఫొటోస్ తీస్తారు కదా, పాతకాలపు డ్రెస్సెస్లో కింగ్ క్వీన్స్ అలాంటివి ఉంటాయి కదా డ్రెస్సెస్. సో దానిలో కూడా ఫొటోస్ తీసి ఒక ఇందులోనే ఆ ప్యాకేజ్లోనే ఉంది. కానీ ఏంటంటే ఫొటోస్ తీస్తారు, బట్ ఆ ఫొటోస్కి మనం డబ్బులు తీసుకోవాలి, అంటే ఫొటోస్ కావాలి అంటే మనం డబ్బులు పే చేయాలన్నమాట. సో అది కూడా ఉంది. కానీ ఏంటంటే అది దానికి టైం ఉన్నా కూడా అక్కడ అవైలబిలిటీ లేదనమాట. సో నెక్స్ట్ డేకి స్కెడ్యూల్ చేసుకోండి అని చెప్పారు. ఒకవేళ ఉంటే అది కూడా చేసేవాళ్ళం. సో నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడి వరకు రావడం ఎందుకు, మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ డే. సో మళ్ళీ ఇక్కడికి రాలేంలే అనేసి ఇంకా లైట్ అనుకున్నాము. ఒకవేళ ఆ రోజు అవైలబిలిటీ అక్కడ ఉండుంటే ఆ రోజు మేము ఆ ఫొటోస్ కూడా తీసుకునే వాళ్ళము. సో అంతే అండి, ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్, టేక్ కేర్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్.